హాయ్ హలో నమస్తే నేను మీ గంటా జగదీష్ చిరంజీవి టీవీ నుంచి. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే భైరవం ట్రైలర్ రిలీజ్ చేశారు అంటే టీజర్. దాని గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అయితే భైరవుడు అంటే మామూలుగా ఒక ఊరికి ఒక గుడికి కాపలా ఉండేవాళ్ళని భైరవుడు అని అంటారు. అలాగే ఊరికి ఏ, కాపలా ఉండేవాళ్ళని ఆ, ఆ, కాలభైరవ అంటారు. అంటే కుక్కలు అనమాట. అంటే ఇక్కడ భైరవం అని పేరు పెట్టడానికి కారణం ఏంటి అని అంటే ఒక గుడికి ఒక కాపలాగా ఉంటాడనమాట భైరవుడు. ఆ, ఒక ఇంటికి కాపలాగా ఉంటాడు, ఆ ఊరికి కాపలాగా ఉంటాడు. మీరు ఈ సినిమా ట్రైలర్ చూస్తే గుడికి సంబంధించి ఆ గుడిని కాపాడుకుంటూ ఉంటాడు. అలానే ఆ ఇంట్లో ఒక ఇద్దరు రామలక్ష్మణులాగా ఉంటారు. అందుట్లో నారా రోహిత్, మంచు మనోజ్. ఆ ఇద్దరిని కూడా కాపాడుకుంటూ ఉంటాడు. ఆ ఇద్దరు ఇతన్ని కాపాడుకుంటూ ఉంటారు. ఇదే ఈ సినిమా స్టోరీ. అసలు ఆ గుడి ఏంటి, ఆ గుడిలో ఉన్న మాణిక్యాలు ఏంటి, ఆ గుడికి ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఆ గుడి మీద ఎవరు దాడి చేయబోతున్నారు, అలా దాడి చేస్తున్న టైంలో నారా రోహిత్కి, మంచు మనోజ్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, అప్పుడు వాళ్ళిద్దరిని ఏ విధంగా కాపాడుకుంటూ తను గుడిని ఏ విధంగా కాపాడుకున్నాడు అన్నదే ఈ సినిమా కథ. అయితే ఈ సినిమాని విజయ్ కనకమేళ్ళ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ కొట్టుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా సూపర్ హిట్ కొడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి మ్యూజిక్ వచ్చేసి శ్రీచరణ్ అందించారు. శ్రీచరణ్ అందించారు మ్యూజిక్. అయితే మ్యూజిక్ అనేది అద్భుతంగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ భైరవం అనే సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ కొడుతుంది, రాసి పెట్టుకోండి.